అసోంలో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి సీనియర్ నేత నందితా గర్లోసా బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నందితకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె కాంగ్రెస్లోకి ఎంట్రీ కూడా ఇచ్చారు. అయితే ఎన్నికల్లో ఇవన్నీ సర్వసాధారణమే అంటున్నారు కమలనాథులు. విజయం తమదే అంటూ కమలనాథులు ధీమాని వ్యక్తం చేస్తున్నారు. నందితా గర్లోసా అసోంలో పాపులర్ నేత. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేతగా ఆమెకు గుర్తింపు ఉంది. అంతేకాదు కొంతకాలం క్యాబినెట్ మంత్రిగా కూడా నందిత పనిచేశారు. ఒక దఫా శాసనసభలో హాఫ్లాంగ్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహించారు. కాగా ఏప్రిల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా నందితా గర్లోసా సిద్ధమయ్యారు. అయితే నందితకు బీజేపీ టికెట్ లభించలేదు. నందితకు బదులుగా ఆమె నియోజకవర్గమైన హాఫ్లాంగ్లో వేరే అభ్యర్థికి కమలం పార్టీ టికెట్ కేటాయించింది. దీంతో మనస్తాపానికి గురైన నందిత కమలం పార్టీకి గుడ్ బై కొట్టారు. అంతేకాదు వెంటనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల వేళ ఎవరెవరికి పార్టీ టికెట్లు ఇవ్వాలనే విషయమై అసోం కాంగ్రెస్ తర్జన భర్జనలు పడింది. ఇందులో భాగంగా ప్రజల్లో ఎవరికి వ్యతిరేకత ఉంది, అలాగే ఎవరి పట్ల సానుకూలత ఉంది అనే అంశంపై నివేదిక తెప్పించుకుంది. పార్టీ వర్గాల ద్వారా అలాగే అనేక ప్రజా సంఘాల ద్వారా ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సేకరించారు. అంతేకాదు ఆయన స్వయంగా హాఫ్లాంగ్ నియోజకవర్గంలో పర్యటించారు. అయితే హాఫ్లాంగ్ నియోజకవర్గంలో నందితా గర్లోసాకు గుడ్ విల్ లేదన్న విషయం వెల్లడైంది. అనేక వర్గాల ద్వారా సేకరించిన సమాచారంలో కూడా ఇదే విషయం ఉంది. అంతేకాదు నందితకు టికెట్ ఇస్తే హాఫ్లాంగ్ నియోజకవర్గం గురించి భారతీయ జనతా పార్టీ ఆశలు వదులుకోవాల్సిందేనని కూడా స్పష్టమైన సమాచారం అందింది. దీంతో నందితకు అసోం బీజేపీ పార్టీ టికెట్ నిరాకరించింది. నందితకు బదులుగా రూపాలి అనేటువంటి మరో మహిళకు టికెట్ ఇచ్చింది. దీంతో నందిత బీజేపీకి గుడ్ బై కొట్టి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉంటే హాఫ్లాంగ్ సెగ్మెంట్ నుంచి తమ క్యాండిడేట్గా నిర్మల్ లంగ్ తసా అనేటువంటి వ్యక్తిని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే మాజీ మంత్రి నందిత తమ పార్టీలో చేరడంతో హాఫ్లాంగ్ సెగ్మెంట్ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయమై కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడింది. నిర్మల్ లంగ్ తసకు బదులుగా నియోజకవర్గానికి పాత కాపైనటువంటి నందితను బరిలోకి దింపాలని అసోం కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నందిత గర్లోసా ఎపిసోడ్ అసోం కాంగ్రెస్కు ఊరట కలిగించిందనే భావించాలి. ఎందుకంటే ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు భూపెన్ కుమార్ బోరా అలాగే ప్రద్యుత్ బోర్డోలి ఇద్దరూ కూడా ఇటీవల పార్టీకి గుడ్ బై కొట్టారు. ఆ తరువాత కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు వీరిద్దరికీ బీజేపీ టికెట్లు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్పై భూపెన్ కుమార్ బోరా అలాగే ప్రద్యుత్ బోర్డోలి పోటీ కూడా చేయబోతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్తో అసోం కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. సీనియర్ నాయకులను కూడా అసోం కాంగ్రెస్ కాపాడుకోలేకపోతుందన్న విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే హాఫ్లాంగ్ సెగ్మెంట్ దిమా హాసావో జిల్లాలో ఉంది. కాగా నందితా గర్లోసా కేవలం హాఫ్లాంగ్ సెగ్మెంట్కే పరిమితమైన నాయకురాలు కాదు. దిమా హాసావో జిల్లా వ్యాప్తంగా ఆమెకు పలుకుబడి ఉంది. అంతేకాకుండా మంత్రిగా పనిచేసిన కాలంలో జిల్లా అభివృద్ధికి నందిత కృషి చేశారు. ఈ నేపథ్యంలో నందిత ఎపిసోడ్ దిమా హాసావో జిల్లాలో బీజేపీ విజయావకాశాలపై ప్రభావితం చూపుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇదిలా ఉంటే నందితా గర్లోస్ ఎపిసోడ్ అసోం కాంగ్రెస్కు ఉపశమనం కలిగించింది. బీజేపీలో మంత్రిగా పనిచేసిన వారు తమ పార్టీలో జాయిన్ కావడంతో కాంగ్రెస్ పార్టీకి నైతిక బలాన్నిచ్చినట్లయింది. అంతేకాదు బీజేపీలో సీనియర్లకు కనీస గౌరవం దక్కడం లేదని అసోం కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడానికి నందిత ఎపిసోడ్ ఒక ఆయుధంగా మారింది. ఇక పనిలో పనిగా మరికొంతమంది బీజేపీ నాయకులు కూడా తమ పార్టీలోకి రాబోతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడానికి సన్నద్ధమవుతున్నారు.
అయితే ఎన్నికల వేళ ఇవన్నీ సర్వసాధారణం అంటున్నారు బీజేపీ నాయకులు. టికెట్లు లభించని వారు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన జరిగే నష్టమేమీ లేదని అంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ప్రధానంగా ప్రజల్లో తమ పార్టీకి గుడ్ విల్ ఉందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అదే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. అంతేకాదు, గత 5 ఏళ్ల కాలంలో అసోంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను హిమంత బిశ్వశర్మ సర్కార్ చేపట్టింది. ప్రధానంగా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే రవాణా నెట్వర్క్ను బలోపేతం చేయడానికి హిమంత బిశ్వశర్మ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఏది ఏమైనా మాజీ మంత్రి నందిత ఎపిసోడ్ తమ పార్టీ విజయావకాశాలపై ఎటువంటి ప్రభావం చూపబోవని బీజేపీ నాయకులు అంటున్నారు.